చెప్పన్నాడు చై డాన్స్ హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం. కొంచెం మన యూట్యూబ్ వీడియోస్ని ఎక్కువ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ చూస్తే మనకి ఎక్కువ వాచ్ టైం అనేది వస్తుంది తొందరగా. మనం బ్లాగ్స్ చేయక చాలా రోజులు అవుతుంది, చాలా ఆల్మోస్ట్ 2 to 3 months అట్లా అవుతుంది. సో ఎందుకు చేయలేదు అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం, ఆఫీస్ వర్క్ యూట్యూబ్ని రెండు మేనేజ్ చేయలేక కొద్దిగా యూట్యూబ్కి అయితే గ్యాప్ ఇచ్చేసిన. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు April 28th మా మ్యారేజ్ యానివర్సరీ, 7th year మ్యారేజ్ యానివర్సరీ అన్నట్టు. సో 7th year మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఒక 4 ఆప్షన్స్ పెట్టుకున్నా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చీరాల బీచ్ అనుకున్నా. చీరాల బీచ్ ఇక్కడ నుంచి ఒక 300 kilometers ఉంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి మనం వెళ్ళినా ఎంజాయ్ చేయలేమని చెప్పేసి అది క్యాన్సిల్ చేసిన. నెక్స్ట్ వికారాబాద్ అనుకున్నా, వికారాబాద్ అనంతగిరి హిల్స్. సో వాళ్ళైతే ఏమన్నారంటే 2500 per head ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చెక్ ఇన్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock ఉంది, చెక్అవుట్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock ఉంది. ఆ టైం అనేది నాకు నచ్చలే. మేబీ ఇన్ ద మార్నింగ్ చెక్ ఇన్ అరౌండ్ 12 o'clock పెట్టేసి చెక్అవుట్ ఒక 11 o'clock అట్లా పెట్టేసి ఉంచితే కొంచెం బెటర్ అనిపించింది అనుకుంటా. సో అందుకే అది కూడా క్యాన్సిల్ చేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్, ఏది ఒకటి సెలబ్రిటీ రిసార్ట్, ఇంకొకటి డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనుకున్నా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఇంట్లో నుంచి అయితే బయలుదేరాలి. ఆల్రెడీ రెడీ అయిపోయినాం అందరం, ఇంట్లో నుంచి రెడీ అయ్యి ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా అక్కడ నుంచి బీరంగూడ లొకేషన్. సో బీరంగూడ నుంచి షామీర్పేటకు ఒక అరౌండ్ 43 kilometers ఉంటుంది. రాపండి కమ్ కమ్. చలో ఇంకెళ్దామా? ఆర్ యూ రెడీ? Where to go? चलो चलो స్విమ్మింగ్ పూల్ కంటే కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కార్లో ఎక్కేసి వేడి వేడి వేడి. ఏసీ ప్లీజ్. కొంచెం ఇంజర్ కూర్చో, అంత ఎందుకటు. చలో ఇంకా పెట్రోల్ కొట్టించుకొని మొత్తం బట్టి నొక్కుతున్నామని ఎవరిని ఎండ నీకు చెప్తే చెయ్యి ఇదే బాగా ఉందో. చిన్న టీత్ ఖరాబ్ అయితే నాన్న అట్లా చేస్తే. అటు ఎండ వస్తుంది, జరుగు జరుగుదియా. ఏం చూస్తావు ముందర? నేను ఇక్కడనే కూర్చుంటాను, ఎందుకంటే అప్పుడు నాకు ఏసీ వచ్చినప్పుడు నాకు అది లాక్ చేయి. కూర్చోండి, అలా చేయకండి. 11 అయిందా? చలో గైస్ పోదాం ఇక.
మనం ఇక్కడ నుంచి షామీర్పేట వెళ్ళాలంటే 43-44 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మన డెస్టినేషన్ అయితే సెలబ్రిటీ రిసార్ట్ లేదంటే డిస్ట్రిక్ట్ గ్రావిటీ, రెండిట్లలో ఏదైనా ఒక దానికి అయితే వెళ్ళిపోదాం. సో ప్రైస్ వైజ్ చూసుకుంటే రెండు సేమ్ ఉన్నాయి, విత్ లంచ్ ప్రొవైడింగ్ విత్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కూడా రెండు సేమే ఉన్నాయి ప్రైజెస్. కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి డిస్ట్రిక్ట్ గ్రావిటీ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఏంటంటే చిల్డ్రన్స్కి వేరియేషన్ ఏం లేదు. సెలబ్రిటీ రిసార్ట్కి వెళ్తేనేమో 7 years బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ అంట, 7 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి ప్రైస్ 1100 అని చెప్పేసి అని అంటున్నారు. సో మా ఇద్దరు పాపలు అయితే 7 years ఉంటారు. అయితే కాంప్లిమెంటరీ ఇస్తారా లేదంటే జస్ట్ పేమెంట్ తీసుకుంటారా అనేది ఇంకా అన్షూర్ అన్నట్టు. సో మేమైతే 6 years అని చెప్దామని అనుకుంటున్నాం. అంతే కదరా దియా? దియా 6, శాన్వి 6. ఇంకా సెవెంత్ బర్త్డే అయిపోలేదు కదా. సెవెంత్ బర్త్డే అయిపోలేదు కదా. చెప్పారు ముందే ఏం పిల్లలు ఉన్నారో ఏమో. ఇయర్స్ చెప్పుకోవడానికి మంచిగా వస్తాయి, చేయాలంటే మాత్రం రాదు. ఇంకా మార్నింగ్ 5 o'clock లేచి నా పిన్ని అమ్మ ఊడుస్తాము, వాటర్ చల్లుతాము, అది ఇది అన్నారు. మెల్లగా 8కి లేచారు. అమ్మ ఎందుకు లేపుతుంది? అమ్మని ఎవరన్నా లేపుతురా? అమ్మ లేవట్లే రోజు. ఓఆర్ఆర్ అయితే ఎక్కేసినాం. షామీర్పేట అయితే ఎగ్జిట్ నెంబర్ 7 లో ఉంటది. సో ఫైనలైజ్ అయిపోయింది డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఒకటి. సో డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆగురా అయ్యా, ఎందుకు అంతగా చేస్తున్నావు? పింపుల్ అయితే పింపుల్ కి ఇచ్చేసింది. బ్లడ్ రాకపోతే ఏమొస్తుంది? రక్తం వస్తుంది, బ్లడ్ వస్తుంది. ఆరెంజ్ ఉంటుందా బ్లడ్ ఎక్కడైనా? రెడ్ కలర్ ఉంటుంది బ్లడ్. అనిపిస్తుంది ఇక్కడనే. మరి ఎందుకు ఇచ్చేసిన సపరేట్ వస్తుంది అది, ఎట్లా ఉంటే వస్తా ఉంటుంది. అది ఉన్నట్టుండే వస్తుంది. చేసినప్పుడు ముఖమంతా రెడ్ అవుతుంది. వారం అయితే దిగేసినాము. దిగిన తర్వాత 4.2 kilometers ఏమో ఉన్నది డిస్ట్రిక్ట్ గ్రావిటీ. Swimming, only swimming? No. Then? Swimming and park. Park? Yes. No park there. What? Water dams? Yes. Water slides. Yeah. Water slides. ఇంకేం కావాలి? Then dance. బొమ్మ రాసిపేట. బొమ్మ రాసిపేట అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్. ఇంకా 2 kilometers. ఏంటిది? చిన్న రోడ్ ఉంది, సింగిల్ రోడ్. అక్కడ వరకు ఇలాగే ఉందనుకుంటా. ఎంట్రన్స్ వచ్చేసింది. In 200 meters, slide left. డిస్ట్రిక్ట్ గ్రావిటీ. డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే వచ్చేసినాం. ఇది గో కార్టింగ్ ఉన్నట్టుంది. మనం గో కార్టింగ్ కూడా ట్రై చేద్దాం. మస్తులే, పెద్దనే ఉంది సర్క్యూట్. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళాలి చూద్దాం లోపలికి. పూల్ దాకా వెళ్దాం. Take the next left, then turn left. ఇక్కడ బండ్ల ఎంత లోపలికి ఉంది?
Your destination is on the left. అయ్యో మనం చెప్పులేసుకోవాలి. చెప్పులేదు. నేను మళ్ళీ లోపలికి లోపలికి వెళ్ళాయి కదా. సింపుల్ అవుతుంటుందా? అసలు ఒక్క మనిషి అయితే కూడా లేదు. ఏమో లోపల ఏమన్నా మంది ఉన్నారో లేదో కూడా ఐడియా లేదు. నిన్నైతే ఫుల్ మంది వచ్చారు, ఈరోజు ఏమో డౌట్. ఎవరు లేకపోతే మనం ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఆరామ్సే. చలో టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో సమ్మర్ ప్యాకేజ్ 1 4 టికెట్స్. సో బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ. బాటిల్ తీసుకో. నేనే అనుకుంటా. ఇక్కడి ఇది ఇక్కడి ఆ బాల్ ఇక్కడి బాల్ ఎందుకురా? డ్యాన్స్ చేస్తారా? వెల్కమ్ టు అడ్వెంచర్. కమ్ డ్యాన్స్ చేస్తారా? ఇది బాటిల్ నువ్వు నాకు బ్యాట్ నువ్వు డ్యాన్స్ చేయపు. చేయపన్నాడు చేయి డ్యాన్స్ చేయి. డ్యాన్స్ చేయరారా? ఇట్రా. డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోమా? ఎప్పటిదాకా ఎగురుతారు స్విమ్మింగ్ పూల్లోనే? అది కేక్స్ అనేది తీసుకొచ్చేది ఉంటాయి కదా ఇంట్లో మొన్న తీసుకున్నది. ఆకలి అయితే ఏం లేవంటే ఇక్కడ ఇన్సైడ్ ఫుడ్ అనేది ఏం లేదంట. బయట అంటే మనం టికెట్స్ తీసుకున్నాం కదా అక్కడ బయట ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ అని, కూల్ డ్రింక్స్ ఒకటి. సో అవి తీసుకొని తినచ్చు. మేబీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్సైడ్ అలో చేస్తారో లేదో తెలియదు. జిప్ లైన్, స్విమ్మింగ్ పూల్, మీటింగ్ బే 1, వాష్రూమ్, షవర్ రూమ్, లాకర్ రూమ్, స్విమ్మింగ్ ట్యూబ్ 200 అంట, లైఫ్ జాకెట్ 300. రెంటెడా కొనుక్కోడా? సేలా? రెంటెడ్ నయ్యే చూద్దాంలే అక్కడ ఉన్నాయా.
చిన్న ఏది ఇక గిరి పైన గిడి ఉంది. ఆ బాల్ ఎందుకు పట్టుకున్నావురా? ఇగో దీనిలోకి వస్తే వారా దియను. అర్థం కాలే. వస్తున్నావు అని చెప్పవా? చూడలే పైకి వెళ్ళు. చూడలే. నాకేం తెలుసు నువ్వు వస్తున్నావని? నేను పోయి రావన్నా? పట్టుకుంటావా ఫోన్? ఆన్లోనే ఉంది. ఏమో నాకైతే కనిపిస్తలే. ఏం కనిపించలేదు. అసలేదు నువ్వు వీడియో నన్ను చూడంటే మళ్ళీ వచ్చినావా? డౌన్ డౌన్ రా. స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి? దియమ్మా చూడు.
possessing all his talents, yeah. He found a way to go and change, become an advocate for taking control of your life. Go out and battle, and you think you have a dream, then act on it. Get after it, get out your head and fucking capture it. You got one life to master it. Don't give up on your future. We all start losers. We're all late bloomers. Gotta struggle through the sewer. What you say? Yeah, I'ma do shit my way. నువ్వు నీది రాలేదు. ఆన్ చేయలేదు. స్టార్ట్. నిలబడ్డా ఏం కాదు. ఇగో నువ్వు కూడా ఎట్లా వస్తుంది మంచిగా ఉన్నావు. ఇట్లా కట్టండి. ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు నాకు. చిన్నపిల్లలు ఎవరు పట్టుకోవాలి నిన్ను? అమ్మ పట్టుకుంటుంది. ఇదా నేను తీసుకొస్తా, కాలు కింద పెట్టి దరదిగా బాల్తోనేరా. One day out at District Gravity. సో మనం పెట్టిన డబ్బులకు అయితే వర్త్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పుడు 11:30కి ఎంటర్ అయినామంటే 4 దాకా మేము మొత్తం పూల్లోనే ఉన్నాం. ఈ పూల్, ఆ పూల్, చిన్న పూల్, పెద్ద పూల్ అనుకుంటా. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్. హౌ డిడ్ యూ ఎంజాయ్డ్? ఫుల్ ఎంజాయ్డ్. కమ్, let's go home. Yes. Sanvi, you still want to play in the pool? Enough, huh? Is it super? Huh? Super or say? Super. Gattiga, loudly. Super. కానీ మేము పెట్టిన డబ్బులకైతే చాలా వర్త్. చాలా చాలా ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే ఈరోజు. వాళ్ళకి ఇంకా రాబుద్ది కావట్లేదు అసలు పూల్లో నుంచి. ఇంకా 1 hour, ఇంకా 2 hours అనుకుంటే అందులోనే ఉన్నారు, అందులోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఇంటికి వెళ్ళాలి కాబట్టి టైం వచ్చేసి 5:15 అవుతుంది. 4 o'clock బయటకు వచ్చినాం. 4 నుంచి 4:45 దాకా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ మళ్ళీ రిసెప్షన్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మనకి ఇక్కడ నుంచి ఇంకొక 40-50 కిలోమీటర్స్ అనుకోండి. యూ వాంట్ టు స్వింగ్? స్వింగ్? Yes. గో దేర్, ఆగో. హియర్. మేము అక్కడ చెప్పినాం చూడు. అలానే కీప్ ఇక్కడ పెట్టు. అలానే కీప్. ఆగో ఆగో.
కలిగినట్టుంది ముందు పైన. ఎందుకు షూ ఎందుకు ఇప్పుతున్నావు? మెల్లిగా మెల్లిగా పిట్టి అనండి. గ్రావిటీ. కమ్. చూడు లోపల కార్లో కూర్చున్నాక అలా చేసుకోవచ్చు కదా. అది డప్పు కొడతారా? ఇక దియా డాన్స్. అక్కడే ఉండు అక్కడే ఉండు. ఇక్కడ ఫోటో దిగుతారా బండి పైన? దించుకో. కూలింగ్ అయితే సూపర్ ఉంది. ఇవి ఏమున్నాయి లోపల? లిచ్చి అంటే మూతి పెడుతున్నా నేను చింపిస్తా మరి. ఏదో బాగుంది. స్వీట్ స్వీట్ ఉంది, మంచిగా ఉంది. ఇది దాంది. మనమైతే బయటకి వచ్చేసినాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. సానమ్మ మూతి పెట్టకూడదు. ఓకే.